మాట మీద నిలబడని బీజేపీకి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిందిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీహార్ ప్రజలకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. మాట తప్పే వాళ్ళకి మరో అవకాశం ఇవ్వొద్దంటూ ఆయన హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ బీహార్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే విదేశాల్లో మూలుగుతోన్న నల్లధనాన్ని దేశానికి రప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామని మోదీ ఇచ్చిన హామీ ఇప్పుడేమైందని రాహుల్ నిలదీశారు. मैं 15 लाख रुपए बैंक अकाउंट में देने वाला हूं. ये आप लोगों को याद है? याद है ना? अच्छा भैया हाथ उठा के दिखाओ यहां पे कौन. नहीं अभी नहीं, ठहरो. कौन सा यहां व्यक्ति है जिसके बैंक अकाउंट में 15 लाख रुपए मोदी जी ने डाले? हाथ उठा के दिखा दो. किसी को मिला है यहां पे? एक व्यक्ति को नहीं मिला. రైతులు నిరుపేదలను పట్టించుకోని బీజేపీని ఇంటికి పంపి నితీష్ లాలూ జోడీని గెలిపించాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు. సూటు బూటు సర్కారు వచ్చే అవకాశాలు లేనే లేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. और ये सरकार सूट बूट वालों की सरकार नहीं बनेगी. ये उन लोगों की सरकार नहीं बनेगी जो दलितों को कुत्ता कहते हैं. और ये उन लोगों की सरकार नहीं बनेगी जो कहते हैं कि आरक्षण बंद हो जाना चाहिए. आरएसएस के लोग. ये बिहार की जनता की सरकार बनेगी, बिहार के किसान की सरकार बनेगी, बिहार के युवा की सरकार बनेगी, बिहार के कमजोर लोगों की सरकार बनेगी, बिहार के महिलाओं की सरकार बनेगी. ఈ నెల 28న బీహార్లో 3వ విడత పోలింగ్ జరగనుంది. మొదటి 2 విడతల పోలింగ్ సరళిని బట్టి బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. మిగతా 3 విడతల పోలింగ్లోనూ బీజేపీని దెబ్బతీయడానికి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.